కొన్ని రోజులుగా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతూ ఉన్నాయి. చిలికి చిలికి గాలివానగా మారినటువంటి అంశానికి సంబంధించి దేశవ్యాప్తంగా హిందువులందరూ కూడా ఈ అంశానికి సంబంధించి వారి మనోభావాలు దెబ్బతినేటువంటి అంశంగా దీని అందరూ కూడా చూస్తున్న పరిస్థితి. అయితే శ్రీవారి లడ్డూ ప్రసాదానికి సంబంధించి ఎవరైతే వైవి సుబ్బారెడ్డి మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ వైకాపా నేత ఆయన వేసినటువంటి పిటిషన్ కల్తీ జరగలేదనేటువంటి ఏదైతే పిటిషన్ వేసారో దానికి సంబంధించి సిట్టింగ్ జడ్జితో వారు విచారణ కోరారు. దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. 4 పేజీలతో కూడినటువంటి ఆర్డర్ కాపీ మన దగ్గర ఉంది. చాలామంది కూడా చూసే ఉంటారు ఇది. అయితే ఈ ఆర్డర్ కాపీలో ఏముంది, ఒక్కొక్కరు ఒక్కొక్క ఇదిగా వారికి అంటే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి నచ్చినట్టు అనువాదించుకుంటుంది, అదేవిధంగా టీడీపీ జనసేన బీజేపీ వారికి నచ్చినట్టు వారు అనువాదించుకుంటా ఉన్నారు. అంటే ఈ ఆర్డర్ కాపీలో ఇదే జడ్జిమెంట్ కాదు, ఇది పిటిషన్ సంబంధించి ఒక ఆర్డర్ కాపీ. ఈ ఆర్డర్ కాపీని తీసుకొని తమకు అనుకూలంగా ఏదో తీర్పు వచ్చింది అనేటువంటి ఒక భ్రమలో రాజకీయ పార్టీలు, ఇక్కడ ఒక పార్టీ అని చెప్పేటువంటి పరిస్థితి కాదు. ఇక్కడెక్కడ జడ్జిమెంట్ ఏం రాలేదు. సో కోర్టు ఎవరికి ముటికాయ లేదు, సిట్టింగ్ జడ్జితోటి విచారణ జరిపించమని చెప్పేసి వైకాపా నేతలు వేసినటువంటి పిటిషన్ సంబంధించి అక్కడెక్కడ కూడా సిట్టింగ్ జడ్జితోటి విచారణ జరపమని చెప్పేసి అయితే కోర్టు ఏమైతే తీర్పు ఇవ్వలేదు. ప్రధానంగా కనుక చూస్తే ఇక్కడ ఈ ఆర్డర్ కాపీలో 4వ లైన్లో we therefore dispose of this petition with the following directions. The sit constituted by the state government is substituted as under 2 officers from the CBI to be nominated by the director CBI, 2 officers from the Andhra Pradesh police to be nominated by the government of Andhra Pradesh, 1 senior officer of the FSAAI to be nominated by the chairperson of the FSAAI. The sit shall work under the supervision of the director of CBI. అంటే ఈ సిట్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ ది సిబిఐ, సిబిఐ వాళ్ళు యొక్క వారి పర్యవేక్షణలో ఇది జరుగుతుంది. అంతేగాని ఇక్కడ సిబిఐ విచారణ జరగదు. సిబిఐ అధికారులు ఈ సిట్లో ఖచ్చితంగా 2 అధికారులు ఉంటారు, 2 ఆంధ్రప్రదేశ్ పోలీస్, 2 ఆఫీసర్స్ ఫ్రమ్ ద ఆంధ్రప్రదేశ్ పోలీస్, అదేవిధంగా ఒక ఫుడ్ సేఫ్టీ అధికారి కూడా ఉంటారు. ఈ 5గురుతో ఏర్పడినటువంటి ఈ సిట్ బృందం విచారణ జరుపుతుంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి సంబంధించి కల్తీ జరిగిందా జరగలేదా అనేటువంటి అంశాన్ని ఈ బృందం తేల్చనుంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ఇది, ప్రజలందరూ నమ్మాల్సినటువంటి దర్యాప్తు ఇది. ఎందుకంటే గత వారం రోజుల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద సిట్ విచారణకి ఆదేశించి దాదాపు 3 రోజుల పాటు సిట్ అధికారులు దర్యాప్తు కూడా చేశారు. ఎవరైతే గుంటూరు రేంజ్ ఐజీ సీనియర్ ఐపీఎస్ అధికారి సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో జరిగింది. అయితే వారందరూ చంద్రబాబు నాయుడు గారు అనుకూలమైనటువంటి అధికారులని, వారు సిట్ అంటే సిట్ అని, స్టాండ్ అంటే స్టాండ్ అని. సో కాబట్టి వారి మీద నమ్మకం లేదంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో దానివల్ల రకరకాలుగా ప్రజల్లో కూడా అపోహలు తలెత్తేటువంటి పరిస్థితి. నిజంగానే ఒకవేళ జరగకపోయినా జరిగిందని ఇస్తారా అంటే అనేటువంటి అనుమానాన్ని కొంతమందిలో రేకెత్తేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు అలాంటిది ఏమి లేకుండా 2 సిబిఐ అధికారులు, 2 స్టేట్ పోలీసు అధికారులు, ఒక ఫుడ్ సేఫ్టీ అధికారితో కూడినటువంటి బృందం ఇప్పుడు చేసేటువంటి విచారణలో వారు తేల్చేటువంటి విచారణ, వారు తేల్చేటువంటి నిజాలు అంటే జరిగిందా జరగలేదా అనేటువంటి అంశాన్ని వారు ఏదైతే దర్యాప్తులో వెల్లడిస్తారో ఆ దర్యాప్తు వాస్తవమని నమ్మాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే న్యాయస్థానాలు ఏర్పాటు చేసింది కాబట్టి. అయితే ఇప్పుడు ఈ ఆర్డర్ కాపీ ఎవరికి ముట్టికాయలు వేసినట్టు, ఎవరికి అనుకూలం, ఇక్కడ ఎవరికి అనుకూలం కాదు, ఎవరికి ముట్టికాయలు వేయలేదు. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, ఆ డైరెక్షన్లో ఇప్పుడు ఈ దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేయబోతూ ఉంది. సో దీని మీద రకరకాలుగా రాజకీయ పార్టీలు ఎవరికి నచ్చినట్టు వారు అనువాదించుకుంటూ ఉన్నారు. ఇది మాకు అనుకూలంగా వచ్చింది, కోర్టు వీరికి ముట్టికాయలు ఇచ్చినాయి అని. సో ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్. ఈ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం
కారుమూరి వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సెంగళూరు శాంతిప్రసాద్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్ మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బత్తుల రాము గారు తెలుగుదేశం పార్టీ రాజోలు మాజీ ఇన్ఛార్జ్, గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అదేవిధంగా సీనియర్ అడ్వకేట్ వారు కూడా మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సెంగళూరు వెంకటేష్ గారు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ అడ్వకేట్ వారు కూడా మనకు సేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా రాష్ట్ర అధికార ప్రతినిధి. వెంకటరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరూ నమస్కారం. ఇప్పుడు ఈ ఆర్డర్ కాపీ మీద మీ అభిప్రాయం ఏంటి వెంకటరెడ్డి గారు? మీ పార్టీ అభిప్రాయం ఏంటి? ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన ముందు ఈ ఆర్డర్ కాపీ కంటే ముందు అసలు దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. ఒక అబద్ధాలని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రచారం చేస్తూ 140 కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నటువంటి వ్యక్తి మీద కూడా విచారణ జరగాలని మొట్టమొదట ప్రధానమంత్రి గారికి లేఖ రాసింది జగన్మోహన్ రెడ్డి గారు. ప్రధానమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాసి దీని మీద కంప్లీట్ గా విచారణ జరగాలని. అలానే మీరు అన్నట్టుగా సుప్రీంకోర్టులో 5 దీనికి సంబంధించినటువంటి పిటిషన్లు వేస్తే, ఒకటి మా పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు, 2 భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య స్వామి. నోట్ దిస్ పాయింట్, ఇక్కడ భారతీయ జనతా పార్టీలోనే ఉన్నారు ఆయన స్టిల్. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య స్వామి. మిగిలిన వాళ్ళు 3 సపరేట్ వేరు పిటిషన్లు వేశారు. ఒకళ్ళు హిందీ ఛానల్ సంబంధించిన ఎడిటరు, ఇంకొకళ్ళు ఏదైతే హిందూ ధర్మాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఇట్లా. సో అంటే ఇప్పుడు దీని మీద పూర్తి స్థాయి విచారణ కోరుకుంటుంది ఎవరు? మేము, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మాతో పాటు మరి కొంతమంది. మరి దీన్ని అసలు వద్దు, మేము రాష్ట్ర స్థాయిలో ఎస్ఐటి సిట్ బదులు సిఐటి సిట్ అనేది ఒకటి వేసాము. అంటే ఎస్ఐటి అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము, లేదు దాని ప్లేస్ లో సిఐటి చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ టీం అని సర్వశ్రేష్ఠ త్రిపాఠితో ఒకటి వేసాము. వాళ్ళు ఆల్రెడీ విచారణ చేసేసి తేల్చేస్తారు. అసలు దేని తెలుస్తున్నారు, దేని మీద విచారణ? ఫస్ట్ జంతువుల కొవ్వు కలిసింది అని ఒక ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు ఎప్పుడు కలిసింది, ఎలా కలిసింది, కలిసింది ఎప్పుడు వాడారు, ఎలా వాడారు, ఎవరు వాడారు, ఇవి కదా మనం చెప్పాల్సింది. ఒకవేళ కలిసిందని తెలిస్తే, అంటే టెస్టులు చేయకుండా మీరు డైరెక్ట్ గా రోజు వదిలేశారా మీరు అధికారంలో ఉన్నటువంటి 3 నెలల్లో? మరి టెస్టులు చేయకుండా వదిలితే మరి మీరు అది తప్పు ఫస్ట్ ఈవోది కదా, అక్కడ ప్రభుత్వానికి కదా తప్పు. మరి టెస్టులు చేసి దాంట్లో ఏమీ లేదంటే ఆ నెయ్యిని, అంటే దాంట్లో అన్ని కంటెంట్స్ ఉన్నాయి, మంచి కంటెంట్సే, ఎటు చెడు కాంపోనెంట్స్ దాంట్లో లేవు అంటే దాన్ని వాడచ్చు. లేదు చెడు కాంపోనెంట్స్ ఉన్నాయి అని అంటే వాటిని రిజెక్ట్ చేసి వెనక్కి పంపించేస్తారు, అంటే వాడరు కదా. ఇది క్లియర్ కట్ కదా. ఎందుకంటే చాలా 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 మందికి ఇక్కడ మనం తెలియాల్సినటువంటి అంశం, మనం పదే కూడా చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే, బ్రహ్మనాయుడు గారు ఏదైతే ఒక తప్పుదోవ పట్టిస్తున్నారో, ఇక్కడ జంతువుల కొవ్వు కాదు సార్, తిరుమల లడ్డులో వాడరు. ఈవెన్ దాంట్లో తేమ ఎక్కువ ఉన్న వాడరు. ఎందుకంటే ఇక్కడ మదురైకి సంబంధించినటువంటి సిఎఫ్టిఆర్ఐ, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కు సంబంధించినటువంటి ఆ ల్యాబ్ లో, అంటే మదురైలో ఉందా ల్యాబ్, మైసూర్ లో ఉందా ల్యాబ్, ఆ మైసూర్ లో ఉన్నటువంటి సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్ నుంచి ఎన్ఏబిఎల్, నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్ సర్టిఫికేట్ తీసుకొని వస్తేనే ఆ ఆవు నెయ్యికి సంబంధించినటువంటి ట్యాంకర్ ని పైకి అలౌ చేస్తారు. కొండ మీదకి, కొండ కింద సర్టిఫికేట్ చూపిస్తేనే పైకి అలౌ చేస్తారు. పైకి అలౌ చేసిన తర్వాత ఈ ఎవరైతే ఆ డైరీకి సంబంధించినటువంటి, అంటే ఆ ఆవు నెయ్యికి సంబంధించినటువంటి ఆ వెహికల్ వస్తుందో, ఆ డైరీకి సంబంధించినటువంటి ప్రతినిధి ప్లస్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్, వాళ్ళిద్దరి సమక్షంలో ఆ ఆవు నెయ్యికి సంబంధించినటువంటి ట్యాంకర్ సీల్ ఓపెన్ చేస్తారు. సీల్ ఓపెన్ చేసిన తర్వాత 3 శాంపిల్స్ దాంట్లో తీసుకుంటారు. తీసుకొని ఒకటి మాయిశ్చర్ కంటెంట్ టెస్ట్, అంటే తేమ ఉందా, ఉంటే వెనక్కి పంపించేస్తారు వెహికల్ ని. 2 ఫారెన్ వెజిటేబుల్ ఆయిల్ కలిసిందా, కలిస్తే వెనక్కి పంపించేస్తారు వెహికల్ ని. 3 ఫారెన్ యానిమల్ ఆయిల్ కలిసిందా, కలిస్తే వెనక్కి పంపించేస్తారు. ఈ 3 టెస్టులు చేయడానికి 2 గంటల సమయం పడుతుంది. 12 మంది ల్యాబ్ ఎక్స్పర్ట్స్ తిరుమలలో ఉన్నారు సార్. తిరుమలలో 12 మంది ల్యాబ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు దీనికి సంబంధించి. ప్లస్ మీరు అన్నట్టుగా ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఈ సిఎఫ్టిఆర్ఐ మైసూర్ కు సంబంధించినటువంటి ఆ ల్యాబ్ కు సంబంధించినటువంటి సీనియర్ శాస్త్రవేత్త కూడా తిరుమలలోనే ఉంటాడు. అంటే ఈ 13 మంది సమక్షంలో 3 టెస్టులు చేసి ఒకవేళ కలిస్తే దాన్ని వాడరు, వెనక్కి పంపించేస్తారు. తేమ ఎక్కువ ఉన్నా వాడరు.
అట్లానే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసిన కూటమి ప్రభుత్వం ఉన్న 2014-19లో కూడా 14 సార్లు వెనక్కి పంపారు వాడల. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా 18 సార్లు దాన్ని వెనక్కి పంపించారు. ఇట్లాంటి ఏదో కంటెంట్ ఉంది వద్దు, ఒకవేళ దాంట్లో మీరు అన్నట్టుగా వనస్పతి ఆయిలో, లేదంటే మీరు అన్నట్టుగా డాల్డానో లైక్, లేదు పామాయిల్ డాల్డా లైక్ మీరు అన్నట్టుగా కలిస్తే వెనక్కి పంపించేస్తారు. అంటే 100% దీంట్లో అట్లాంటి కలిసిని అని అంటే వాడరు. హిందువుల మనోభావాలను దెబ్బతీయటానికి, హిందూ మతత్వాన్ని పక్కన చులకన చేయటానికి, రాజకీయంగా తన ఎగ్జిస్టెన్స్ కోసం అవతల జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా ప్రజల్లో బ్యాట్ చేయాలన్నటువంటి ఆలోచనతో ఒక ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి చండాలపు మాటలు సార్. చండాలపు మాటలు. ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే, అరే మీరు కలవలేదని చెప్పి ఈవో చెప్పాడు. వెజిటేబుల్ ఆయిల్ కలిసిందండి, మేము దాన్ని వాడలేదని ఈవో చెప్పాడు. ఈవో చెప్పింది ఎప్పుడు? జూలై నెలలో ఈవో స్టేట్మెంట్ ఇచ్చాడు సార్. ఎప్పుడు? జూలై 1 సెకండ్ ప్లీజ్. వాళ్ళు జూలై నెలలో ఈవో స్టేట్మెంట్ ఇచ్చి మేము దాన్ని వాడలేదు, వెజిటేబుల్ ఆయిల్ కలిసింది, దాన్ని మేము వాడలేదని చెప్పి ఇదే ఈవో శ్యామలరావు చెప్తే, చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 18వ తారీఖు వచ్చి మేము దీన్ని వాడేసామని చెప్తున్నాడు. వాడేశారు, తినేసాము, బాగా తినేసాము అని చెప్తున్నాడు. ఇప్పుడు మన విచారం చేయాల్సింది, ఇప్పుడు మీరు అన్నట్టుగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ లో 2 సిబిఐ అధికారులు, సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 2 సిట్ అధికారులు, 2 సిబిఐ అధికారులు, ఒక ఫుడ్ సేఫ్టీ అధికారి, ఈ 5గురు సమక్షంలో మొట్టమొదట దీనికి సంబంధించి విచారం చేయాల్సింది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన చెప్పాడు కలిసేశారు, వాడేశామని. 2 ఈవోను విచారం చేయాలి. కలిపారా, ఎవరు కలిపారు, కలిపితే ఎందుకు వాడారు, టెస్ట్ చేయకుండా ఎందుకు వాడారు, ఇవన్నీ విచారం చేసి, ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో జరిగింది కాబట్టి ఒకవేళ నిజంగా అలాంటి కలిపింది వాడితే ఫస్ట్ తీసుకెళ్లి ఈవోను బొక్కలో వేయాలి, మొత్తం అక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ తీసుకెళ్లి శిక్ష చేయాలి. ఇది కదా చేయాల్సింది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల ప్రభుత్వానికి ఏంటంటే సంబంధం? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరైనా కలిపారని చెప్పి అక్కడ ఏమైనా రిపోర్ట్ వచ్చిందా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు, బంగ్లాదేశ్ లో ప్రభుత్వం పడిపోయినా జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళు ఎవడో వాళ్ళ పిల్లలో మనవాళ్ళు ఏడిస్తే కూడా జగన్మోహన్ రెడ్డి గారు కారణం. ప్రతిదానికి ఇది ఒకటి తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొని వస్తే ఎంత దారుణంగా కొన్ని మీడియా సంస్థలు, కొన్ని 2 రాజకీయ పార్టీలు, కొంతమంది ఇప్పుడు కొత్తగా సనాతన స్టార్లు వీళ్ళందరూ వచ్చి రకరకాలుగా ప్రచారం చేస్తుంటే ఎంత దారుణం అండి. మన ఇప్పుడు ఈ ఆర్డర్ కాపీ గురించి మనం డిస్కస్ చేద్దాం వెంకటరెడ్డి గారు. ఇప్పుడు ఈ ఆర్డర్ కాపీ తోటి మీరు సాటిస్ఫై అయ్యారా? ఇప్పుడు రేపు పొద్దున ఈ దర్యాప్తు సంస్థ ఈ 5గురు అధికారులతో కూడినటువంటి ఈ బృందం తేల్చేటువంటి వాస్తవాలు ఖచ్చితంగా నమ్ముతారు కదా అందరూ? సార్ దీంట్లో ఇంకొకటి, ఇప్పుడు వీళ్ళు విచారణ చేసేటటువంటి రీతిని బట్టి ఉంటది ఖచ్చితంగా. మళ్ళీ ఇక్కడ కూడా మెలుగుందా? ఎస్, డెఫినెట్లీ ఉంటది. ఎందుకు ఉండదు? ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు మీరు ఒక ఆరోపణ చేశారు. ఫస్ట్ జంతువుల కొవ్వు కలిపారని మీరు ఆరోపణ చేశారు. మరి నేను ఒక అధికారిగా నేను మిమ్మల్ని విచారణ చేయాలి కదా. నేను మీ దగ్గరకు వచ్చి విచారణ మిమ్మల్ని చేసి మీ దగ్గర ఎవిడెన్స్ నేను అడగాలి కదా. అడగాల లేదా చెప్పండి. మీరు చేశారు అనుకుందాం, మీరు చేయరు, ఎందుకంటే మీరు హిందూ సాంప్రదాయాన్ని బాగా గౌరవిస్తారు, మీరు అట్లాంటివి చేయరు. చేసింది మీరే అనుకుంటే నేను మిమ్మల్ని విచారణ చేయాలి లేదా అధికారిగా? లేదంటే మీ పక్కన వెళ్ళి విచారణ చేస్తానా? మరి రేపొద్దున విచారణ ఆ తీరుగా జరగలేదు అనుకోండి, ఎవరైతే విచారణ ఆ రీతిగా జరగలేదు అనుకోండి, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఏముంది దాంట్లో? అనుమానాలు వస్తాయి మళ్ళీ మీకు. అంటే కాదు, ఇప్పుడు నేను మీరు చేస్తే మమ్మల్ని విచారణ చేయాలి కదా, దట్ ఈస్ ద ప్రొసీజర్ కదా. ఇప్పుడు ఎవరైతే అప్పుడు శాంతి ప్రసాద్ గారు జంతువులు కొవ్వు కలిసిందని ఫస్ట్ వచ్చి ఆరోపణ చేశాడండి అనుకుందాం. మరి శాంతి ప్రసాద్ గారిని విచారణ చేయకుండా పక్కన వెళ్ళి ఇంకో వెంకటరెడ్డిని విచారణ చేస్తే, లేదంటే అసలు వెంకటరెడ్డిని చేయకుండా శాంతి ప్రసాద్ గారిని చేయకుండా ఎవరిని చేయకుండా ఏదో తేల్చేస్తామంటే కాదు కదా. నిన్న కూడా మదురైలో ఉన్నటువంటి కోర్టులో ఈ ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు వాళ్ళు కూడా క్లియర్ గా అడుగుతున్న కోర్టు, అయ్యా ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్ లోనేమో ఒక రకంగా వచ్చింది, మరి చెన్నైలో ఉన్న ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇంకో రకంగా ఉంది, మరి అది గవర్నమెంట్ ల్యాబే కదా, 2 గవర్నమెంట్ ల్యాబులు 2 వేరు రకాలుగా అట్లా ఇచ్చినాయి. ఇదేంటో అడుగుతుంది. తిరుమల చరిత్రలో ఎప్పుడు ఏ ల్యాబ్ కి రిపోర్ట్ పంపించారు సార్? ఫస్ట్ టైం. ఎన్డీడీబీ ల్యాబ్ కి రిపోర్ట్ పంపించడం తిరుమల చరిత్రలో ఫస్ట్ టైం. ఎందుకు ఆ మాట అంటే ఒకే నిమిషంతో నేను కంప్లీట్ చేస్తాను సార్, దానికి వాళ్ళని కూడా సమాధానం అడగాలి కాబట్టి. ఈ ఏఆర్ డైరీ మార్చిలో టెండర్లు వేసింది, మేలో వాళ్ళకి టెండర్లు యాక్సెప్ట్ అయినాయి. మేలో టెండర్లు వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి అద్భుతమైనటువంటి రోజు జూన్ 12వ తారీఖు, ఆ రోజు మొట్టమొదటి సప్లై చేశారు. తర్వాత జూన్ 21 సప్లై చేశారు.
జూన్ 25 సప్లై చేశారు, జూలై 4 కూడా సప్లై చేశారు సార్. ఈ 4లో ఏం కలవాల, యాక్సెప్ట్ 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 4, జూలై 4 యాక్సెప్ట్, జూలై 6 రిజెక్ట్, జూలై 4 యాక్సెప్ట్, జూలై 6 రిజెక్ట్. మధ్యలో జూలై 5 ఏం జరిగింది, ఎన్డీడీబీ చైర్మన్ అయినటువంటి డాక్టర్ మీనస్ షా తిరుమల వచ్చి మరి ఈఓ గారిని వచ్చి కలిసి వెళ్ళాడు. మీకు ఫొటోస్ కావాలంటే పంపిస్తా. అంటే జూన్ 4 యాక్సెప్ట్, సారీ జూలై 4 యాక్సెప్ట్, జూలై 5 మీనస్ షా వచ్చి కలుస్తాడు, జూలై 6 దీన్ని టెస్ట్ కి పంపించామని చెప్పారు. ఇది చాలా అనుమానాలు కదా. 2 నెలలు ఏ గుడ్డిగాడికి ఈఓ పళ్ళు తోమాడు సార్. సారీ టు సే, హిందూ మత భక్తుడిగా అడుగుతా, నాట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. హిందూ మత భక్తుడిగా 2 నెలలుగా ఈ ఈఓ ఎవడి గుడ్డిగాడికి వెళ్ళి పళ్ళు తవ్వుతా కూర్చున్నాడు. ఈ చంద్రబాబు నాయుడు అనేటటువంటి ముఖ్యమంత్రి, ఈ కూటమి ప్రభుత్వం 2 నెలలు ఏ గుడ్డిగాడికి పళ్ళు తవ్వుతా. ఇప్పుడు ధర్మారెడ్డి గారు ఎక్కడ ఉన్నారు సార్? ధర్మారెడ్డితో మీకేం పని సార్? ఇప్పుడు ధర్మారెడ్డి ఉంటే కోట్లో వేసుకోండి. అడుగుతున్నారు కదా వైసీపీ, ఇప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న కూడా బ్రహ్మనాయుడు గారు నేను అడిగిన పాయింట్ ఏంటి, మీరు అడుగుతుంది ఏంటి? అంటే మీరు ఈవో డిస్కషన్ వచ్చింది కదా, ఈవో ఎక్కడ గుడ్డిగాడికి పళ్ళు తవ్వుతున్నారంటే, గత ఈవో మీద అనేక ఆరోపణలు చేస్తే నా మీద ఆరోపణలు చేస్తారండి. అధికారి కోర్టుకు వెళ్ళడా? ధర్మారెడ్డి గారి మీద ప్రతిరోజు నిత్యం టీడీపీ, జనసేన, బీజేపీ ఆరోపణలు చేస్తుంటే ఆయన వినపట్టలేదా? ఇవేమి వాళ్ళ కోర్టులో కాదండి, పని పాట లేకుండా పిచ్చి పిచ్చి ఆరోపణలు చేసుకునే వాళ్ళు ఏమన్నా ఉంటే కేసులు పెట్టుకోమండి, ఆయన అప్పుడు న్యాయస్థానాలకు పోతారు. అదేంటి సార్ ఇంత పెద్ద ఆరోపణ, ప్రపంచం మొత్తం దీమే డిస్కస్ చేసే ఆరోపణ వస్తే నా మీద, ఇప్పుడు నా మీద అన్యాయంగా ఆరోపణ చేశారు అని కోర్టుకు వెళ్ళరా? మిస్టర్ బ్రహ్మనాయుడు గారు, నేను అడుగుతుంది జంతువుల కొవ్వు కలిసిందని కొవ్వెక్కి మాట్లాడిన వ్యక్తుల మీద అడిగా ఫస్ట్. లేదు వెజిటేబుల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పినటువంటి వాళ్ళు 2 నెలలుగా ఏఆర్ డైరీ మీద ఎందుకు కేసు? అడుగుదాం మళ్ళీ మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. సమయం అందరికీ సమానం ఇవ్వాలి. ఆయన మీద వీళ్ళుంటే వెళ్ళి కోర్టులో కేసు వేసుకోమనండి, ఏమనంటే ఆయన మీద పెట్టుకోమండి, ఆయనకి మాకేం సంబంధం. రైట్, మీరు కూడా ఆగండి మళ్ళీ మాట్లాడదాం. ఆగండి. శాంతి ప్రసాద్ గారు ఉన్నారు, జనసేన పార్టీ నాయకులు, సీనియర్ అడ్వకేట్ శాంతి ప్రసాద్.